లియో పార్కులో ఫుట్బాల్ ఆడటం చాలా ఇష్టం, కానీ అతను తరచుగా వీల్చైర్లో కూర్చున్న డేవిడ్ గారిని చూసేవాడు. లియో కొంచెం సిగ్గుపడేవాడు మరియు ఏమి చెప్పాలో తెలియకపోయేది, కొన్నిసార్లు త్వరగా దూరంగా చూసేవాడు. ఒక సూర్యరశ్మిగల మధ్యాహ్నం, అతని స్నేహితురాలు మియా లియో అసౌకర్యాన్ని గమనించి దగ్గరికి వచ్చింది. "నువ్వు డేవిడ్ గారికి నమస్కారం ఎందుకు చెప్పవు?" అని ఆమె మెల్లగా అడిగింది. లియో గుసగుసలాడాడు. "నాకు ఏమి మాట్లాడాలో తెలియదు, మియా. నేను తప్పుగా ఏదైనా చెబితే ఎలా ఉంటుంది?" మియా నవ్వి, "డేవిడ్ గారు కథలను ఇష్టపడతారు మరియు పంచుకోవడానికి చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి" అని బదులిచ్చింది. ఆ తర్వాత ఆమె డేవిడ్ గారి దగ్గరికి వీల్చైర్ నెట్టింది. అతను ఎప్పుడూ వెచ్చని నవ్వుతో ఉండేవాడు. మియా లియోను పరిచయం చేసింది. అతను ఇంకా కొంచెం భయపడ్డాడు. డేవిడ్ గారు దయగా వారిని పలకరించి, వారి ఆట గురించి అడిగారు. లియో నెమ్మదిగా తన ఇష్టమైన జట్టు గురించి మాట్లాడటం ప్రారంభించాడు. డేవిడ్ గారు తన యువతలో ఒక విరిగిన రాకెట్తో టెన్నిస్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఒక హాస్యాస్పదమైన కథను పంచుకున్నారు. లియో నవ్వాడు, చాలా సులభంగా భావించాడు. డేవిడ్ గారు మరెవరిలాగే జీవితం మరియు కథలతో నిండి ఉన్నారని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి లియో ఎల్లప్పుడూ డేవిడ్ గారికి పెద్ద నవ్వుతో పలకరించేవాడు. అతను కొన్నిసార్లు ఇంటి నుండి తాజా, శాఖాహార చిరుతిళ్లను కూడా తెచ్చేవాడు, మరియు వారు గంటల తరబడి మాట్లాడేవారు. నిజమైన స్నేహం తేడాల గురించి పట్టించుకోదని లియో నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాలతో సంబంధం లేకుండా దయ మరియు గౌరవానికి అర్హులు. దగ్గరికి వెళ్లి నవ్వును పంచుకోవడం ద్వారా మనం ఎవరికైనా రోజును ప్రకాశవంతం చేయవచ్చు మరియు అద్భుతమైన స్నేహాలను ఏర్పరచుకోవచ్చు. మరిన్ని హృదయాన్ని కదిలించే కథల కోసం తెలుగు రెపోకు సభ్యత్వం పొందండి. ఈ వీడియోను ఇష్టపడండి మరియు మీ ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి.